ఫ్రెండ్స్, యూరోప్ లో 5 కోట్ల జనాభాతో 4వ అతిపెద్ద దేశం స్పెయిన్. కానీ ఈ దేశంలో 70% ఏరియా పూర్తిగా ఖాళీగా ఉంటుంది. స్పెయిన్ జనాభాలో 90% మంది కేవలం మాడ్రిడ్ ఇంకా సముద్ర తీర ప్రాంతాల్లోనే ఉంటారు. అంటే దాదాపుగా 4.5 కోట్ల మంది జనాలు కేవలం 30% భూభాగంలోనే నివసిస్తున్నారు. మధ్యలో ఉండే ఏరియా అంతా ఎవ్వరూ లేకుండా ఖాళీగా ఉంటుంది. స్పెయిన్ క్లైమేట్ చాలా బాగుంటుంది. ఇక్కడ అందమైన బీచ్లు, దట్టమైన అడవులు, ఎత్తైన పర్వతాలు, విశాలమైన ఎడారులు ఉన్నాయి. అయినా కూడా ప్రజలు ఇలా ఒకే చోట ఎన్నుకున్నారు. ఈ ఖాళీ ప్రాంతంలో ఎప్పుడు ఎవరు ఉండేవారు కాదా అంటే ఇది నిజం కాదు. కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ చాలా మంది నివసించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ నార్థరన్ సెంట్రల్ ప్రాంతాలకు వెళితే ఖాళీ గ్రామాలు కనిపిస్తున్నాయి. ఎవరూ లేని ఇల్లు, పాడుబడ్డ బిల్డింగ్స్ మాత్రమే అక్కడ మిగులుతాయి. దీనికి కారణం స్పెయిన్ హిస్టరీ, పాలిటిక్స్, జియోగ్రఫీ ఇంకా కొన్ని సోషల్ ఫ్యాక్టర్స్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యాయి. ఈ రోజు మన స్పెయిన్ గురించి ఇంతవరకు ఎవ్వరు వినని కొన్ని ఆసక్తికరమైన విషయాలు విందాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఐబీరియన్ పెనిన్సులా అంతా రోమన్ ఎంపైర్ కంట్రోల్లో ఉండేది. అప్పట్లో దీన్ని హిప్సానియా అని పిలిచేవారు. ఆ సమయంలో రోమన్ ఎంపైర్ నార్థరన్ ఆఫ్రికా, యూరోప్ నుంచి మిడిల్ ఈస్ట్ వరకు వ్యాపించి ఉండేది. అంత పెద్ద సామ్రాజ్యాన్ని కంట్రోల్ చేయడం రోమన్ రూలర్స్ కు చాలా కష్టంగా, ఖర్చుతో కూడుకున్న పని. అందుకే వాళ్ళు తమ సామ్రాజ్యాన్ని 2 భాగాలుగా విడగొట్టారు. ఈస్టర్న్ భాగం బైజాంటైన్ ఎంపైర్ గా మారింది. వెస్టర్న్ భాగం వెస్టర్న్ రోమన్ ఎంపైర్ అయ్యింది. కానీ ఆ తర్వాత జర్మనీకి ట్రైబ్స్ వరుసగా దాడులు చేయడం మొదలుపెట్టారు. ఈ దాడుల వల్ల వెస్టర్న్ రోమన్ ఎంపైర్ బాగా బలహీనపడింది. చివరకు 5వ శతాబ్దంలో ఆ సామ్రాజ్యం పూర్తిగా కోల్పోతుంది. ఆ తర్వాత ఐబీరియా ప్రాంతం అంతా విసిగోస్ అనే జర్మనీకి ట్రైబ్స్ కంట్రోల్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు దాదాపుగా 250 ఏళ్ల పాటు ఆ ఏరియాని పరిపాలించారు. కానీ వాళ్ళ కంట్రోల్ టెంపరీగా మిగిలిపోయింది. ఆ తర్వాత అరబ్ నుంచి వచ్చిన ముస్లిం ఎంపైర్ ఈ ప్రాంతాన్ని తమ కంట్రోల్లోకి తీసుకుంది. ఇక 8వ శతాబ్దంలో ఉమాయిద్ ముస్లిం ఎంపైర్ తమ పీక్ స్టేజ్ లో ఉండేది. వాళ్ళ రాజ్యం నార్థరన్ ఇండియా నుంచి ఈస్ట్, మిడిల్ ఈస్ట్, నార్థరన్ ఆఫ్రికా వరకు వ్యాపించి ఉండేది. తమ రాజ్యాన్ని మరింత విస్తరించడానికి 711లో ముస్లిం ఆర్మీ స్పెయిన్ మీద అటాక్ చేసింది. తారిక్ బిన్ జియాద్ లీడర్షిప్ లో వాళ్ళు ఆ ఏరియా మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. అప్పుడే హిస్సానియా పేరును అల్ అండలూస్ గా మార్చారు. ముస్లింల తర్వాత 800 సంవత్సరాల పాటు స్పెయిన్ ను పరిపాలించారు. ఆ 800 ఏళ్ల కాలంలో సైన్స్, ఫిలాసఫీ, ఆర్కిటెక్చర్ రంగాల్లో స్పెయిన్ ఎంతో డెవలప్ అయ్యింది. కానీ అదే సమయంలో ముస్లిం ఎంపైర్ కు క్రిస్టియన్ ఆర్మీల నుంచి ముప్పెదురైంది. దీన్ని రింక్వాస్టా అని అన్నారు. స్పెయిన్ నుంచి ముస్లింలను పంపడానికి అనేక శతాబ్దాల పాటు క్రిస్టియన్ ఎంపైర్ యుద్ధాలు చేశాయి. చివరగా 14వ శతాబ్దం చివరిలో జరిగిన బాటిల్ ఆఫ్ గ్రనాడాలో క్రిస్టియన్ ఆర్మీ విజయం సాధించింది. వాళ్ళు స్పెయిన్ నుంచి ముస్లింలను పూర్తిగా తరిమివేశారు. ఆ తర్వాత స్పెయిన్ ప్రపంచంలోని అతిపెద్ద కొలోనియల్ సూపర్ పవర్ గా ఎదిగింది. 19వ శతాబ్దం మొదట్లో కాలిఫోర్నియా నుంచి అర్జెంటీనా వరకు స్పెయిన్ ఎంపైర్ విస్తరించి ఉండేది. ఆసియాలోని ఫిలిప్పీన్స్ కూడా స్పెయిన్ కంట్రోల్లోనే ఉండేది. కానీ మెల్లమెల్లగా స్పెయిన్ ఎంపైర్ పతనం కావడం మొదలైంది. 1900 సంవత్సరం నాటికి 50 లక్షల స్క్వేర్ మైళ్ళలో ఉన్న సామ్రాజ్యం బాగా తగ్గిపోయింది. అది కేవలం 1,95,000 స్క్వేర్ మైళ్ళకు మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత 1930వ దశకంలో స్పెయిన్ లో భయంకరమైన సివిల్ వార్ మొదలైంది. జనరల్ ఫ్రాన్సిస్కో ఫ్రాంక్ లీడర్షిప్ నేషనలిస్ట్ ఫోర్సెస్ లో ఈ యుద్ధం గెలిచాయి. దాంతో 1939లో ఈ సివిల్ వార్ ముగిసింది. ఫ్రాంకో తర్వాత 30 ఏళ్ల పాటు స్పెయిన్ రూలర్ గా మారాడు. ఈ 30 ఏళ్ల కాలాన్ని స్పెయిన్ మోడర్న్ హిస్టరీలో అత్యంత చీకటి రోజుగా చెబుతారు. ఈ సివిల్ వార్ లో దాదాపు 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దీనివల్ల స్పెయిన్ ఎకనామీ పూర్తిగా దెబ్బతింది. ఆ తర్వాత జనరల్ ఫ్రాంకో తీసుకున్న పాలసీలు పరిస్థితిని మరింత దారుణంగా మార్చాయి. అప్పట్లో స్పెయిన్ లో సగానికి పైగా జనాభా పల్లెటూరుల్లోనే ఉండేవాళ్ళు. వాళ్ళంతా వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు. లోకల్ ఇండస్ట్రీని కాపాడడానికి ఫ్రాంక్ బోర్డర్స్ ని క్లోజ్ చేశాడు. ఇంపోర్ట్స్ పూర్తిగా బ్యాన్ అయ్యాయి. దీనివల్ల స్పెయిన్ కు ఇంటర్నేషనల్ ట్రేడ్ తో సంబంధాలు పూర్తిగా కట్టయ్యాయి. బోర్డర్స్ క్లోజ్ అవ్వడం వల్ల రైతులకు కొత్త మిషనరీ దొరకలేదు. కనీసం పెస్టిసైడ్స్ టెక్నాలజీ కూడా అందుబాటులో లేదు. దీనివల్ల వాళ్ళ ప్రొడక్షన్ పూర్తిగా దెబ్బతింది. ఈ నిర్ణయాల వల్ల స్పెయిన్ లో అగ్రికల్చర్ ఇండస్ట్రీ పూర్తిగా కొలాప్స్ అయ్యాయి.
రైతులు తమ గ్రామాలను వదిలేసి నగరాలకు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. 1950వ దశకం చివర్లో ఫ్రాంకోకు తన పాలసీలు తప్పు అని అర్థమైంది. అందుకే ఇంటర్నేషనల్ ట్రేడ్ కోసం మెల్లగా బార్డర్స్ ఓపెన్ అయ్యాయి. అప్పటి నుంచి స్పానిష్ ఎకనామీ మిరాకిల్ మొదలైంది. బార్డర్స్ ఓపెన్ అవడం వల్ల రెండు ముఖ్యమైన పనులు జరిగాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లాండ్ లాంటి దేశాలతో ట్రేడ్ పెరిగింది. దాంతో ఎకనామీ యాక్టివ్ గా స్పీడ్ గా అయింది. ఇక స్పెయిన్ జనాభా మొత్తం భూభాగాన్ని వదిలేసి ఒకే చోట ఉండడానికి కారణం ఏంటంటే హిస్టరీ, పాలిటిక్స్ ఒక కారణం అయితే స్పెయిన్ జాగ్రఫీ ఇంకో ప్రధాన కారణం. స్పెయిన్ లో పర్వతాలు చాలా ఎక్కువ. యూరోప్ దేశాల్లో అత్యధిక పర్వతాలు ఉన్న రెండో దేశం స్పెయిన్. ఇక్కడ మొత్తం 6 మౌంటైన్ రేంజెస్ ఉన్నాయి. సౌత్ లో బెటిక్ రేంజ్, సెంట్రల్ లో ఐబీరియా ఇంకా సెంట్రల్ రేంజ్లు ఉన్నాయి. నార్థన్ సైడ్ లో కాంటర్బియన్ లియన్ రేంజెస్ కనిపిస్తాయి. ఇక నార్త్ ఈస్ట్ లో ఫ్రాన్స్ అడోరా బార్డర్ దగ్గర పిరెనీస్ మౌంటైన్ రేంజ్ ఉంటుంది. స్పెయిన్ నార్థన్ సైడ్ అంతా పచ్చగా ఉంటుంది, కానీ సదర్న్ సైడ్ లో ఎడారులు ఉంటాయి. ఇక్కడ టెంపరేచర్ యూరోప్ మొత్తంలోకి చాలా ఎక్కువ. ఈ మధ్య కాలంలో క్లైమేట్ చేంజ్ వల్ల స్పెయిన్ ఎంతో నష్టపోయింది. యునైటెడ్ నేషనల్స్ రిపోర్ట్స్ ప్రకారం స్పెయిన్ లో 74% ఏరియా ఎడారిగా మారే ప్రమాదం ఉంది. దీనివల్ల స్పెయిన్ లో 18% ఏరియా శాశ్వతంగా ఎడారిగా మారే అవకాశం ఉంది. ఇక స్పెయిన్ లో నార్థన్ సైడ్ ఉన్న ఒక ఏరియా పూర్తిగా ఖాళీగా ఉంటుంది. దీన్నే స్పానిష్ ల్యాంప్లాడ్ లేదా సెరానియా సెటిబెరికా అంటారు. ఇది డెన్మార్క్, క్రొయేషియా లాంటి దేశాల కంటే కూడా పెద్ద ఏరియా. ఇక్కడ జనాభా తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం చుట్టూ ఉన్న పర్వతాలు. ఆ పర్వతాల మధ్య కన్స్ట్రక్షన్ చేయడం, అక్కడ రైల్వే నెట్వర్క్ కన్స్ట్రక్షన్ చేయడం దానికి చాలా ఖర్చు అవుతుంది. అందుకే అక్కడ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయలేకపోయారు. దానివల్ల ఈ 21వ శతాబ్దంలో కూడా ఆ ప్రాంతం చాలా బ్యాక్వర్డ్ గా ఉండిపోయింది. ఈ ప్రాంతాలు ఇలా ఖాళీ అవడానికి జాగ్రఫీ మాత్రమే కారణం కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడంతో పాటు ఇంకో పెద్ద ప్రాబ్లం కూడా ఉంది. అదే లో ఫెర్టిలిటీ రేటు. యూరోప్ మొత్తంలో అతి తక్కువ ఫెర్టిలిటీ రేటు ఉన్న దేశం స్పెయిన్. గత 5 ఏళ్లలో అక్కడ పుట్టిన వాళ్ళ కంటే చనిపోయిన వాళ్ళే ఎక్కువ. గత 50 ఏళ్లుగా స్పెయిన్ లో బర్త్ రేట్ కంటిన్యూగా పడిపోతుంది. దీని ప్రధాన కారణం యువత సింగిల్ గా ఉండడం, జాబ్ సెక్యూరిటీ లేకపోవడం, తమ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ సెట్ చేసుకునే లోపే వాళ్లకు పెళ్లి వయసు దాటిపోవడం. స్పెయిన్ లో 10% మహిళలు తమ 40వ ఏట మొదటి బిడ్డకు జన్మనిస్తారు. అందుకే స్పెయిన్ యావరేజ్ బర్త్ రేటు పర్ ఉమన్ కేవలం 1.19 మాత్రమే. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం ఒక దేశం తమ పాపులేషన్ బ్యాలెన్స్ చేయాలంటే బర్త్ రేట్ కనీసం 2% ఉండాలి. స్టాటిస్టిక్స్ ప్రకారం స్పెయిన్ బర్త్ రేట్ 2కి చేరుకోకపోతే 2040 నాటికి స్పెయిన్ పాపులేషన్ నెగటివ్ గ్రోత్ లో పడుతుంది. అప్పుడు పాపులేషన్ గ్యాప్ కవర్ చేయడానికి వాళ్ళు కనీసం 60 నుంచి 70 లక్షల మంది ఇమిగ్రెంట్స్ అవసరం అవుతారు. స్పెయిన్ లో ఈ ప్రాంతాలు ఖాళీగా ఉండడానికి ఈ లో బర్త్ రేట్ కూడా చాలా కారణం. సో చూసారు కదా ఈ డాక్యుమెంటరీ. మరి ఇది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్ అండ్ జై భారత్.